ఏం చేశారు అట్లా 10 లక్షల 15 లక్షల 25 లక్షల దాకా కూడా వెళ్ళిపోయాయి. లాస్ట్ 25 లక్షలు అనమాట. ఈ 25 లక్షలు ఆ రైతుకి ఇప్పించి వీళ్ళ దగ్గర 25 లక్షలు వాళ్ళిద్దరి మధ్యన అనుసంధానం కుదిర్చినటువంటి వాళ్ళకి కొంత డబ్బులు, అది 5 లక్షల 10 లక్షలు అట్ట కమిషన్ వాళ్ళకి ఇచ్చారు, నడిచిపోయింది. ఈ 25 లక్షలు వచ్చిన వాళ్ళు అతి పరిమితం, మిగతా వాళ్ళు 5 లక్షలు 10 లక్షలకే అమ్ముకున్నారు. అయిపోయాక ఈ సినిమా అంతా ఒక 6 నెలల్లో పూర్తయ్యాక అప్పుడు ఒక చట్టం చేశారు. సామాజిక ప్రయోజనాల దృష్ట్యా మేము కనుక్కున్నాం, చాలామంది ఇట్లాగా ఎస్ఐండ్ భూముల యజమానులు ఇబ్బంది పడుతున్నారు, మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నారు, కాబట్టి ఎస్ఐండ్ భూ యజమానులకు కూడా పరిహారం ఇస్తాం మిగతా వాళ్ళతో పాటే. కాకపోతే వాళ్ళకి 1200 గజాలు ఇస్తామన్నాం కదా, 1000 గజాలు డొమెస్టిక్, 200 గజాలు కమర్షియల్, లేదా కొంతమందికి బాగా మాగానైతే 1200 200 అనేది చెప్పుకొచ్చారు కదా అప్పుడు. ఆ టైపులో వీళ్ళకి అంత కాకుండా 700 గజాలు అట్లా ఇస్తాం, 700 గజాలు డొమెస్టిక్ 100 గజాలు కమర్షియల్ ఇట్లా ఇస్తాం అని చట్టం చేశారు. అంటే అక్కడే అసలు లాజిక్ ఉంది. అసైన్డ్ రైతులు అనినే కాకుండా కొంతమంది మా దృష్టికి తెచ్చారు,